హాయ్ అండి, అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం అండి, మొదటి వచనము, 6th చాప్టర్ అండి. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరేము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టి, కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది, సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి, లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదుము. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుకుంగుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదుము. 6వ వచనమండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఊట తన జలమును పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమియూ మిగులకుండా ఇజ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకే తన చెయ్యి మరలా వేయనట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేనెవరితో మాట్లాడెదను? ఎవరికి సాక్ష్యమిచ్చెదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు. 11వ వచనమండి. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీ మిగులకుండా వారి ఇండ్లును, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనమండి. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూచుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. 17వ వచనమండి. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను, ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించున్నాను.
షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకిష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. కావున యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదురు. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు. ఇరుగు పొరుగువారును నశించుదురు. ఇరుగు పొరుగు వారును నశించుదురు. 22వ వచనం అండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడనేర్చిన వారు. అది ఒక క్రూర జనము, వారు జాలి లేని వారు. వారి స్వరము సముద్రఘోష వలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారి చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకుము, మార్గములో నడవకుము. శత్రువులు కత్తిని జుళిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏకకుమారుని గూర్చి దుఃఖించున్నట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించున్నట్లు నిన్ను వారికి వన్య చూచువానిగాను, వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టిలోహము వంటివారు. వారందరూ చెరుపువారు. కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది, కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును.